శ్రీ అంటే మన చేత సేవించబడేది. శ్రీ అంటే తాను స్వయంగా పరమాత్మను సేవించేది. శ్రీ అంటే మనకుండే పాపాలను పోడుగొట్టేది. శ్రీ అంటే పరమాత్మ ద్వారా పాపాలను పోగొట్టింపజేసేది. శ్రీ అంటే మన ప్రార్థనలో వినేది. శ్రీ అంటే పరమాత్మ ద్వారా వినిపించేది అని మనకు 6 అర్థాలు ఉన్నాయి. శ్రీ అనే శబ్దానికి 6 అర్థాలు. అంటే మార్గశిర మాసం వచ్చేసింది. మార్గశిర మాసం గొప్ప ఏమిటి అంటే భగవద్గీతలో కృష్ణుడు మాసానం మార్గశీర్షోహం, నెలలన్నిట్లోకి నేను మార్గశిర మాసాన్ని అంటాడు. అంటే మార్గశిర మాసం భగవత్ సంబంధం కలిగిన మాసం, భగవద్ అంశ కలిగిన మాసం. తిరుప్పావై, తిరు అనే మాటకు శ్రీ అని అర్థం. పావై అంటే వ్రతము. సంస్కృతంలో చెప్పుకోవాలంటే శ్రీవ్రతము. శ్రీవ్రతము అంటే శ్రీ అంటే అమ్మవారు, అమ్మవారి చేత ఆచరింపబడిన వ్రతం గనక, శ్రీ చేత ఆచరింపబడిన వ్రతం గనక శ్రీవ్రతము. శ్రీ అంటే సంపదలు, సంపత్ప్రదమైన అంటే సంపదలను సిరులను ఇచ్చే వ్రతము కనుక శ్రీవ్రతము. ఎలా చెప్పుకున్నా తిరుప్పావై అంటే మంగళకరమైన వ్రతం. ఇలా తుంగస్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య. పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఆ ఆనందమయుడైనటువంటి స్వామి ఒక సౌందర్యంలో నిమగ్నుడై ఉన్నాడు. ఆ సౌందర్యం ఏది అంటే నీలాదేవి యొక్క వక్షస్థలం. అందులో నిశ్చలంగా నిద్రిస్తూ ఉండేటటువంటి స్వామిని లేపినది గోదమ్మ అంటూ ప్రారంభిస్తున్నారు భట్టరు ఈ శ్లోకాన్ని. పారాధ్యం అంటే పారతంత్ర్యం. ఎవరిది? జీవులందరూ పరమాత్మకు పరతంత్రుడు. అలాగే పరమాత్మ కూడా జీవుల రక్షణలో నిరంతరం పరతంత్రుడే. స్వామి జీవులను రక్షించకుండా ఉండలేడు. అయ్యా, తమరు వేంచేసి ఉన్నది మా కోసం, మీరు మా కోసం, మరి మేము మీకోసం, ఇద్దరం పరతంత్రులమే. మనిషికి జీవితంలో అతి ముఖ్యమైనటువంటిది మనస్సు. మనస్సు కనుక సక్రమంగా ఉంటే, మనసులో మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా మన కనుక సక్రమంగా ఉంటే, అది దేని మీద ప్రవర్తించాలో దేని మీద ప్రవర్తించకూడదో చక్కగా కనుక మనకి తెలుసుకున్నట్టు ఉంటే అన్ని రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే మనస్సుని మనం స్వాధీనం చేసుకోవాలి. గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధము సకల వేద అర్థ సంగ్రహం. ఆయన్ని గూర్చి శరణాగతి చేసిన తరువాత పొందేటటువంటి ఫలము కైంకర్యమే. శరణాగతి కైంకర్యమే. ఆ తరువాత కూడా పొందేది నిత్య కైంకర్యము. అంటే శ్రీ వైకుంఠ లోకంలో నిత్యము కూడా ఈ కైంకర్యమే చెయ్యాలి అని చెప్పి అక్కడ ఆ కైంకర్యాన్ని పొందుతాం. శరీరం భౌతికమైనటువంటి ఈ శరీరం విడిచిన వెంటనే. ఇది ధనుర్మాసము. ధనుస్సు లోపల సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. అప్పుడు ధనుర్మాసం అవుతుంది. ధనురాశి అన్నట్టు ధనుస్సు అంటే ఏమిటో తెలుసా? మనకి తెలుసున్నదే అనుకుంటాం. కాదు, ఓంకారానికి పేరు ధనుస్సు. అంటే ప్రణవోహ్యయం ధనువు శరోహ్యాత్మ. భూదేవి యొక్క ప్రార్థనతో తాను 3 ఉపాయాలు లోకానికి ఉపదేశిస్తాడు. తనను కీర్తించుట, తనను ప్రపత్తి చేయుట, తనకి పుష్పములతో పూజ చేయుట. కీర్తనం, ప్రపదనం, స్వస్మై ప్రసూనార్పణం అని ఈ 3 ప్రయోజనాలు నిష్కామంగా చేస్తే చాలు భూదేవి, నేను వాళ్ళకి అనుగ్రహిస్తా, వాళ్ళని తరింపజేస్తాను అని తాను ప్రతిజ్ఞ చేస్తారే. ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం యొక్క వైభవం, ఈ ప్రబంధం ద్వారా ఆండాళమ్మ వారు మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు 3 విషయాలు చెప్పారు. మిగతావన్నీ అనేక విషయాలు ఉండొచ్చు కాక, ఎన్నున్నా 3 ప్రధానం. ఆ 3 ఏమిటి? భగవద్ వైభవం, ఆచార్య వైభవం, భాగవత వైభవం. మాసానాం మార్గశీర్షోహం అని భగవంతుడు
సాక్షాత్తు ఈ మార్గశిర మాసం తన యొక్క స్వరూపంగా చెప్పాడు. అటువంటి హితాన్ని కలిగించడానికి మనకి ఆయన సాక్షాత్తు అమ్మవారిని ఇక్కడికి అవతరింపచేశాడు. జాతాం వైదిక విష్ణు చిత్తతనయ గోదాం ఉదారాం స్తుమ. శ్రీమన్నారాయణుడు మనని అనుగ్రహించడం కోసమని, మనని తరింపజేయడం కోసమని చేయని ప్రయత్నం లేదు. ఆయన ఎన్ని ప్రయత్నములను చేసినా పరిపూర్ణంగా ఈ లోకం అంతా దిద్దుబాటు కాలేదే అనే విచారంలో ఉండి మనం కాదు మన వారిని ఎవరినైనా పంపిద్దాం అని. అంటే పూర్వకాలపు మాటలు. ఏమిటి పూర్వకాలపు మాటలు ఇవన్నీ అంటే, పురుషుల కంటే స్త్రీలలో మృదుత్వం ఎక్కువ ఉంటుంది. మనమంతా ఎక్కడున్నాం? నందవ్రజంలో ఉన్నాం. గోదాదేవితో కలిసి నడుస్తున్నాం. గోదాదేవి శ్రీ సూక్తుల్ని వింటున్నాం. ఆవిడ చూపిన మార్గంలో ఆవిడ చిటికిన వేలు ఎటు చూపిస్తే అటువైపు మనం దారి తీస్తూ ఆ మార్గంలో ముందుకు వెళ్తున్నాం. ఆండాళ్ళ తల్లి అనుగ్రహంతో మనం ధనుర్మాస వ్రతాన్ని యథాశక్తి వైభవంగా చక్కగా వాగ్రూపమైనటువంటి ఆరాధన ద్వారా మనందరం కలుసుకొని నెల్లాళ్ళు కూడా ఆ తల్లి ఇలాగ పూర్తి చేసేటువంటి ఒక శక్తిని ఇచ్చింది తల్లి.